హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్య లహరి నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఏమైనా ముందు భాస్కర్ స్పృహలోకి వస్తే మిగిలింది తర్వాత చూసుకోవచ్చు. సింధూర ఏమైందన్న ప్రశ్న తేలుకొండిలా అలాగే ఉంది. ఇక ఆలోచించి టైం వేస్ట్ చేయలేదు సుధాకర్. పోరా, కంటికి కనిపించకుండా పారిపో, క్విక్ అంటూ హెచ్చరించాడు సయ్యద్ని. వదిలితే పారిపోదామని చూస్తున్న సయ్యద్కి సుధాకర్ ఆర్డర్ ఒక వరంలా తోచింది. అంతే, చెంగున లేచి తిరిగి చూడకుండా చీకట్లలోకి పారిపోయాడు. కర్ర అక్కడే పడేసి వెనక్కి తిరిగి భాస్కర్ వద్దకు వచ్చాడు సుధాకర్. అతన్ని లేపి కూర్చోబెట్టి బొగ్గలు తట్టి పిలుస్తూ స్పృహలోకి తీసుకురావాలని చూశాడు. ప్రయోజనం లేకపోయింది. తల మీద బలంగా తగిలింది దెబ్బ. నెత్తురు రాలేదు, కానీ దెబ్బ తగిలిన చోట పొంగడంలా వాచిపోయింది. అతన్ని భుజం మీద వేసుకుని తీసుకెళ్లి తన కారులో పడుకోబెట్టాడు. కాకా హోటల్ నుంచి చల్లటి నీరు తెచ్చి భాస్కర్ ముఖం మీద చిలకరించాడు. ప్రయోజనం లేకపోయింది. డోరు మూసి వేగంగా మెకానిక్ షెడ్ వద్దకు వచ్చాడు. క్యాబాయ్, నీ పేరేమిటి అడిగాడు. నా పేరు రామారావు అండి చెప్పాడు వాడు. సయ్యద్ మనిషి వచ్చి నన్ను అడిగి వెళ్ళగానే సాబ్కి పారిపోమ్మని చెప్పాను సార్. కానీ సార్ మొండి మనిషి, వినలేదు. కానీ సాబ్, ఆ సయ్యద్ గాడి పులుసు తీశారు సాబ్ మీ ఇద్దరు. ఇప్పట్లో వాడు కోలుకోలేడు. ఓకే ఓకే సాబ్ స్పృహ తప్పాడు. నా కారులోనే తీసుకెళ్తున్నాను. రిపేర్ పూర్తయిందా? ఇంకా లేదా? పావుగంట ఆగాలి సాబ్. ఆగను, వెళ్ళిపోతున్నాను. రిపేర్ పూర్తి కాగానే షాప్ కట్టేసి కారు తీసుకెళ్ళి ఈ అడ్రస్లో వదిలేసిరా. తేడా వస్తే తెలుసుగా. ఎంత మాట సార్, అలాంటిదేమీ ఉండదు. నమ్మకంగా తీసుకొస్తాను. ఓకే అంటూ 500 నోటు, విజిటింగ్ కార్డు వాడి చేతిలో పెట్టి వెనక్కి వచ్చేశాడు సుధాకర్. తన కారు స్టార్ట్ చేశాడు. వసంత మీద చాలా కోపంగా ఉంది సుధాకర్కి. ఎందుకు ఇలా చేసింది? ఫోన్ చేసి మాట్లాడితే దగ్గర ఆమె సెల్ నంబర్ లేదు. గాయత్రికి తెలిసే అవకాశం లేదు. లాభం లేదు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి కలవటమే బెటర్. ఆలోచిస్తూనే కారు పోనిస్తున్నాడు. దారిలో ఒక నర్సింగ్ హోమ్ చూసి కారు ఆపాడు. డాక్టర్ని బయటకు పిలిచి భాస్కర్ను చూపించాడు. ఆయన భాస్కర్ని చెక్ చేసి ఇంజక్షన్ ఇచ్చి తలకు కట్టుకట్టాడు. భయం లేదు, ప్రమాదకరమైన దెబ్బ కాదు, పావు గంటలో స్పృహ వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్నాక కానీ సుధాకర్కి మనసు కుదుట పడలేదు. తిరిగి కారు స్టార్ట్ చేశాడు. అసలు సమస్య ఏమిటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో భాస్కర్ని ఇంటికి తీసుకెళ్తే అంతా కంగారు పడతారు. తాత్కాలికంగా వేరే చోట ఉంచాలి. అదే ఆలోచనతో కారును గాయత్రి ఇంటికి మళ్లించాడు సుధాకర్. అప్పటికే 10 కావస్తోంది సమయం. ఆ టైంలో వచ్చిన సుధాకర్ని చూసి గాయత్రి తల్లి సురేఖ, తమ్ముడు కిరణ్ ఇద్దరూ కంగారు పడ్డారు. ఏమైంది బాబు? ఆతృతగా అడిగింది సురేఖ. ఏం లేదా ఆంటీ, గాయత్రి ఎక్కడా అడిగాడు. ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. ఎక్కడికో ముఖ్యమైన పని మీద వెళుతున్నాను, రావటం కాస్త ఆలస్యం కావచ్చు, కంగారు పడొద్దు అని చెప్పింది. అంతే. 10 కావచ్చినా ఇంకా రాలేదు. అందుకే నిన్ను చూసి కంగారు పడ్డాం. సెల్కి ఫోన్ చేసావా కిరణ్? చేశాను, సెల్ ఆఫ్ చేసింది చెప్పాడు అతను. షిట్ అని విసుక్కుంటూ తన సెల్ నుంచి గాయత్రి సెల్కి ట్రై చేశాడు. స్విచ్ ఆఫ్ అని రిప్లై వస్తోంది. ఈ టైం వరకు గాయత్రికి అంత ముఖ్యమైన పని ఏమిటో ఎంత ఆలోచించినా సుధాకర్కి అర్థం కాలేదు. ఓకే ఆంటీ, గాయత్రి వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు, తర్వాత ఫోన్ చేస్తాలే, మీరేం కంగారు పడకండి అంటూ బయటకు వచ్చేశాడు. భాస్కర్కి దెబ్బ తగిలిన విషయం వాళ్లతో చెప్పలేదు సుధాకర్. కారు స్టార్ట్ చేశాడు. ఇక ఇంటికి తీసుకెళ్లటం బెటర్ అనే ఉద్దేశంతో కారును నీలిమాటాయస్ ఆఫీస్ రూట్లోకి పోనిస్తున్నాడు. ఆన్ ద వేలో భాస్కర్కి స్పృహ వచ్చి మూలగటం వినిపించింది. వెంటనే కారును ఒక రెస్టారెంట్ పక్కకు పోనిచ్చి ఆపాడు సుధాకర్. వెనక డోర్ తెరిచి లోపలికి చూశాడు. చిన్నగా లేచి కూర్చుంటూ కనిపించాడు భాస్కర్. ఏరా భాస్కర్, ఇప్పుడు ఎలా ఉంది? పక్కన కూర్చుంటూ అడిగాడు. తల పోటు, చెవుల్లో కందిరీగల హోరు. ఏమైంది? మనం ఎక్కడున్నాం? చుట్టూ చూస్తూ అడిగాడు. జరిగింది చెప్పాడు సుధాకర్. ఆ సయ్యద్ గాడు ఏమయ్యాడు? నిన్ను దొంగ దెబ్బ తీశాక వెధవ పారిపోయాడు. షిట్, వాడిని పట్టుకుంటే డబ్బిచ్చింది ఎవరో తెలిసేది. ఆ కుక్కని వదిలి ఉండకూడదు. వదల్లేదు. సయ్యద్ తాట తీసి నిజం తెలుసుకున్నాడు. డబ్బిచ్చింది వసంత అని ఈ పరిస్థితిలో భాస్కర్కి తెలియటం సుధాకర్కి ఇష్టం లేదు. అందుకు 2 కారణాలున్నాయి. ప్రస్తుతం సింధూర ఏమైంది అన్నది ప్రధాన సమస్య. ఇతర విషయాల గురించి ఆలోచిస్తే సింధూరను వెతికి పట్టుకోవటం ఆలస్యం కావచ్చు. ఇది ఒక కారణం. కాగా రెండో కారణం ఏమిటంటే, వసంత సాధారణ యువతి కాదు. ఎంతగా భాస్కర్ తనని కాదన్నా చీఫ్ ట్రిక్స్ ప్రయోగించాల్సిన అవసరం ఆమెకు లేదు. చదువు, వివేకం గల యువతి. పైగా ఆమె ఎన్ఆర్ఐ.
అమెరికా పౌరసత్వం కలిగిన యువతి. భాస్కర్ చూస్తే ఆవేశంలో ఉన్నాడు. వసంత ఏ ఉద్దేశంతో అలా చేసిందో తెలుసుకోకుండా ఈ విషయం భాస్కర్తో చెప్తే కొంప మునుగుతుంది. వెనుక ముందు ఆలోచించకుండా వెళ్ళి ఆమె ఇంటి మీద పడి నానాగోలా చేయవచ్చు. ఇప్పుడున్న టెన్షన్లో అది అనవసరమైన రభస తప్ప బొత్తిగా ప్రయోజనం లేని విషయం. ఇవన్నీ ఆలోచించే సుధాకర్ వసంత గురించి అతనికి చెప్పలేదు. కాఫీ తాగుతావా అడిగాడు. మనసు బాలేదురా. నా సింధు దొరుకుతుందంటావా? ఆమెను ప్రాణాలతో చూడగలనా? ఉన్నట్టుండి ఓపెన్ అయిపోయాడు భాస్కర్. అతని మనసులో బాధ బయటకు దూకింది. కన్నీరు పొంగింది. ఉన్నట్టుండి ఏడ్చేశాడు. ఏంట్రా ఇది? ఊరుకో. ఇప్పుడు ఏమైందని? ఏమన్నా అయితే ఈ పాటికే మనకు మెసేజ్ వచ్చేది. నో, ఊరుకో. భయపడాల్సిందేమీ లేదు. నిక్షేపంగా ఎక్కడో ఉంది. తప్పకుండా దొరుకుతుంది. ప్లీజ్ ఊరుకోరా అంటూ ధైర్యం చెప్పి కన్నీళ్లు తుడిచాడు సుధాకర్. తలనొప్పిగా ఉందిరా. కొద్దిగా మందు తీసుకుంటే గానీ తట్టుకోలేను అన్నాడు తేరుకుంటూ. బార్కి పోదామా? వద్దు, ఇక్కడ షాప్ ఉందిగా, వెళ్ళి విస్కీ పట్రా. ఓకే, ఇప్పుడే వస్తాను. కారు దిగి వెళ్ళిన సుధాకర్ విస్కీ బాటిల్ తెచ్చాడు. అది ఫినిష్ చేయటానికి 20 నిమిషాలు పట్టింది. భాస్కర్కి గాయాల బాధ నుంచి కొంత రిలీఫ్ ఏర్పడింది. అప్పుడు గుర్తొచ్చింది భాస్కర్కి తన కారు విషయం. ఏరా, నా కారు ఏమైంది అడిగాడు. అది ఇంటికి చేరుంటుంది, ఏర్పాటు చేసే వచ్చాను చెప్పాడు. కారు స్టార్ట్ చేశాడు సుధాకర్. 15 గంటలో ఇంటికి చేరుకుంది కారు. చెప్పినట్టుగానే భాస్కర్ కారును ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు మెకానిక్. ఇంట్లో పరిస్థితి అదే. ఆందోళన, కంగారు, సింధూర సమాచారం కోసం ఎదురుచూపులు. అక్కడ ఎక్కువసేపు ఆగలేదు సుధాకర్. భాస్కర్ పరిస్థితి చూసి ఇంట్లో కంగారు పడ్డారు. ఏం లేదు, కాలు స్లిప్ అయి పడ్డాడు, చిన్న దెబ్బ. ఒరే భాస్కర్, నువ్వెక్కడికి వెళ్ళకు, విశ్రాంతి తీసుకో. చెల్లాయిని వెతికి తెచ్చే పూచి నాది. మీరెవ్వరూ కంగారు పడకండి అంటూ అందరికీ ధైర్యం చెప్పి అక్కడి నుండి వేగంగా బయలుదేరాడు సుధాకర్. అతని డెస్టినేషన్ వసంత హౌస్. షాక్ నుంచి గాయత్రి తేరుకోవడానికి 1/2 నిమిషం పట్టింది. ఇంతవరకు వసంత మూలంగా భాస్కర్ సింధూర్ల మధ్య దూరం పెరిగిందనే అనుకున్నది. సింధూర ఆత్మహత్యా ప్రయత్నం కోసం ఇల్లు వదిలిపోయింది అనగానే ఆ ఇద్దరి బంధం శాశ్వతంగా తెగిపోతుందని అర్థమై కళ్ళల్లో చివ్వున నీరు పొంగింది. కోపం తన్నుకు వచ్చింది. ఇదంతా నీ మూలంగానే. సింధూరకి ఏదన్నా జరిగితే ఆ పాపం నిన్ను ఊరికే వదలదు వసంత. నువ్వు అమెరికా నుంచి వచ్చింది ఓ కాపురాన్ని కోల్చడానికైతే అది నువ్వు సాధించినట్లే. నీ జీవితం బాగు చేసుకోవడం కోసం సాటి ఆడదాన్ని బ్రతుకు నాశనం చేస్తున్నావు. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది అంది ఆవేశంగా. అప్పుడు కూడా వసంత ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. అప్పుడే తొందరపడక గాయత్రి, కాసేపు ఆగు, నీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటావు అంది. ఏమిటి, ఇంత చేశాక కూడా నీ మీద అభిప్రాయం మార్చుకుంటానా? ఇంపాసిబుల్ అంది గాయత్రి ఆవేశంగా. సారీ గాయత్రి, ఇంపాసిబుల్ అంటూ ఏదీ లేదు. అభిప్రాయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. పరిస్థితులను బట్టి అవి మారిపోతూ ఉంటాయి. వసంత మరేదో చెప్పబోతూ ఉండగానే ఆమె సెల్ రింగ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ గాయత్రి, 1 మినిట్ అంటూ సెల్ అందుకుంది వసంత. చెప్పు, అంతా సవ్యంగా జరిగిందా? ఓకే, ఏది మరోసారి చెప్పు అంటూ సెల్ గాయత్రి చెవి దగ్గర ఉంచింది. మీరు ఊహించినట్లే జరిగిందమ్మా. ఎలాగో మొత్తానికి సింధూర మనసు మార్చి మామూలు స్థితికి ఇంటికి తీసుకొచ్చాను. ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంది. ఇంత క్రితమే పాలల్లో నిద్రమాత్రలు ఇచ్చాను. కలతలు మరిచి పసిపాపలా నిద్రపోతోంది. మీరేమీ కంగారు పడకండి. వసంత సెల్ తన చెవికి మార్చుకుంది. ఓకే లక్ష్మి, జాగ్రత్త. నేను రావటం వీలు కాదులే. ఉదయం భాస్కర్ వచ్చే వరకు సింధూరని కంటికి రెప్పలా చూసుకోవాలి. అలాగేనమ్మా, ఉంటాను. ఓకే. లైన్ కట్ చేసి సెల్ పక్కన పడేసింది వసంత. గాయత్రికి ఇదంతా ఏమిటో అర్థం కాక అయోమయంగా చూసింది. వసంత పెదవుల మీద మాత్రం అదే చిరునవ్వు. ఏమిటిదంతా? నమ్మలేనట్లుగా అడిగింది గాయత్రి. ఆలోచించు, నీకే తెలుస్తుంది. నాకు అర్థమైంది ఒక్కటే, బుగ్గగిల్లి ఓదార్చడం ఎలాగో నీ దగ్గర నేర్చుకోవాలి. నువ్వే గొడవలు సృష్టించి నువ్వే సింధూరను కాపాడి ఏమిటిదంతా? ఏం సాధించాలని? నారదుడి కలహం లోక కళ్యాణం కోసమని విన్నావా? సామెతలు చెప్పకు, సమస్య గురించి చెప్పు. అక్కడ సింధూర కనపడలేదని భాస్కర్ కుటుంబ సభ్యులు ఎంత కంగారు పడుతూ ఉంటారో తెలుసా? ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. తొందరపడి ప్లాన్ అంతా చెడగొట్టకు. కంగారు పడని. ఎదురుగా ఉన్నప్పుడు ఎంత గొడవ పడినా ఒక మనిషి లేడనుకున్నప్పుడు ఆ మనిషి విలువ తెలుస్తుంది, ప్రేమ విలువ తెలుస్తుంది. వాళ్ళిద్దరినీ కలపటం కోసమే ఇదంతా చేశాను. కలుస్తారు, నీ కళ్ళతోనే చూద్దువు గాని. భాస్కర్ మా కంపెనీకి ఎంతో చేశాడు. అతని కుటుంబ జీవితం బాగు చేయడం నా ధర్మంగా భావించాను. నువ్వు సుధాకర్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు.
సింధూర భాస్కర్లు ఒకటై సంతోషంగా ఉంటారు. నేను అమెరికా వెళ్ళిపోతాను. సో కథ కంచికి మనం ఇంటికి. ఇంతకీ లక్ష్మి ఎవరు? ఆయా. చింటూకి ఆయా లక్ష్మి. ఇందులో ఆమె సహకారం కూడా ఎంతో ఉంది. ఇప్పుడు సింధూర ఆమె ఇంట్లోనే ఉంది. అవును, హ్యాపీగా నిద్రపోతోంది. నిద్రమాత్రలతో ఆమె నిద్రపుచ్చటం ఎందుకు? కారణం ఉంది. ఆవేశం తగ్గగానే కొడుకు భర్త గుర్తొస్తారు. రాత్రికి రాత్రి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళటం మంచిది కాదు. కావాలనే ఇలా సూసైడ్ అటెంప్ట్ నాటకం ఆడిందని భాస్కర్ అపోహపడి అల్లరి చేసే ప్రమాదం ఉంది. రాత్రంతా అతన్ని అదే టెన్షన్లో ఉంచాలి. అప్పుడే అతను సింధూరను క్షమించగలుగుతాడు. నీకు తెలుసో లేదో, భాస్కర్ లాంటి భర్తను పొందటం నిజంగా సింధూర అదృష్టం. ఇన్ని గొడవలు జరిగినా ఇప్పటికీ అతని మనసులో ఉన్నది భార్య సింధూర మాత్రమే. నీతో సన్నిహితంగా తిరిగినా అది నీ మీద స్నేహభావం తప్ప ప్రేమ కాదు. అవును, ఆ విషయం నాకు తెలుసు. ఎన్నో సందర్భాలలో అతను నా చేయి పట్టుకుంటే లొంగిపోయి ఉండేదాన్ని. అలాంటి ఉద్దేశం అతనిలో ఎప్పుడూ లేదు. తానుగా ఎప్పుడూ నేనంటే ప్రేమని చెప్పలేదు. నేను చెప్పాను, ఐ లవ్ యూ చెప్పాను. నా టాయ్స్ కంపెనీ ఆస్తి అంతా రాసిచ్చేస్తానన్నాను. లొంగలేదు. కోర్స్ అతన్ని పరీక్షించాలని అలా అన్నాననుకో. చూడు గాయత్రి, భార్యాభర్తల గొడవలు నీటి బుడగల్లా ఇలా వచ్చి అలా పోయేవిగా ఉండాలి కానీ బబుల్ గమ్లా అతుక్కుపోయి మనుషుల్ని విడదీసేవిగా ఉండకూడదు. అలా ఉండాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. పెళ్లి కూతురు కాబోతున్నావు కాబట్టి ఇది నా సలహా అనుకో అంటూ నవ్వేసింది వసంత. అయ్య బాబు, నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంతకీ ఇన్ని చెప్తున్నావు కదా. నీ భర్త నువ్వు డైవర్స్ తీసుకున్నారని విన్నాను. ఎందుకు? అంది గాయత్రి. షిట్, ఆ విషయం నీకు కూడా తెలిసిందన్నమాట. అది ఒట్టి మాట. నేను నా భర్తతో హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఓ పని చెయ్యి, చేస్తావన్న నమ్మకంతోనే చెప్తున్నాను. ఒక మంచి పని కోసం ఇంత చేస్తున్నావు. ఐఎమ్ సారీ వసంత. ఈ నాటకమంతా వాళ్ళిద్దరినీ కలపటం కోసమని తెలియక ఏవేవో అన్నాను. అవేమీ మనసులో పెట్టుకోవద్దు. ఇక మీదట భాస్కర్ సింధూరలు విడిపోకూడదు. అదే నా ఆశ. ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను. వసంత లేచి వెళ్ళి షెల్ఫ్లో నుంచి సీల్ చేసిన ఓ కవర్ తెచ్చి గాయత్రి చేతిలో ఉంచింది. నువ్వు ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపో. ఒకవేళ భాస్కర్ నీ వద్దకు వచ్చినా సీక్రెట్ బయట పెట్టకు. అతన్ని చూసి జాలిపడు. మనసు మదనపడితే మమకారం విలువ తెలుస్తుంది. ఉదయం 6 గంటలకి ఆయా లక్ష్మి ఇంటికి వెళ్ళు. అప్పటికే నేను ఫోన్ చేస్తాను. భాస్కర్ కూడా అక్కడికి వస్తాడు. ఈ లెటర్ భాస్కర్ చేతికి ఇవ్వు. వాళ్ళిద్దరూ ఒకటైన దృశ్యాన్ని ఆనందంగా చూడు అంది. నువ్వు రావా? కుతూహలంగా అడిగింది గాయత్రి. నాకు వీలు కాకపోవచ్చు. ఇద్దరూ రూఫ్ గార్డెన్ నుంచి కిందకు వచ్చేశారు. డ్రైవర్ నుంచి కారులో పంపుతానంది వసంత. కానీ ఆటోలోనే వెళ్ళిపోయింది గాయత్రి. గాయత్రి ఆటోలో బయలుదేరేసరికి 11 కావచ్చింది. ఆమె వెళ్ళగానే వాచ్మెన్ని పిలిచి తన కోసం ఎవ్వరు వచ్చినా ఇంట్లో నేను లేనని చెప్పమని ఆర్డర్ చేసి లోపలికి వెళ్ళిపోయింది వసంత. లైట్లు ఆఫ్ అయ్యాయి. వసంత చాలా తెలివైన యువతి. సమస్యను అన్ని కోణాల నుంచి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోగల నేర్పు ఉంది. అందుకే ఆ రాత్రంతా అక్కడ టెన్షన్తో ఉంటారు కాబట్టి భాస్కర్ తన కోసం రావచ్చని ఊహించి వాచ్మెన్తో ముందు జాగ్రత్తగా అలా ఆర్డర్ చేసింది. ఆమె అంచనా కరెక్ట్ అయింది. కాకపోతే వచ్చింది భాస్కర్ కాదు, సుధాకర్. ఆటోలో గాయత్రి అలా వెళ్ళిన 5వ నిమిషంలో సుధాకర్ గేటు ముందు కారు ఆపాడు. లోపల లైట్లు వెలగటం లేదు. గేటు మూసి తాళం వేసింది. వాచ్మెన్ కారు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. ఎవరు కావాలి సాబ్? స్టీరింగ్ వెనక్కి చూస్తూ అడిగాడు. వసంత మేడంని కలవాలి. మేడం లేరండి. లేరా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. ఎప్పుడు వెళ్ళారు? ఎవరో అమ్మాయి వచ్చి చాలాసేపు మాట్లాడారండి. ఆ అమ్మాయి ఆటోలో వెళ్ళిపోగానే తన కారులో ఎక్కడికో వెళ్ళారండి. ఎప్పుడు వస్తారు? తెలియదు. మీరెవరు? నా పేరు సుధాకర్. వాచ్మెన్ మాటల్ని నమ్మక తప్పలేదు సుధాకర్కి. కారును వెనక్కి తిప్పాడు. అయినా మనసులో పీకుతూనే ఉంది. వసంత నిజంగానే బయటకు వెళ్ళిందా, లేక లోపలే ఉండి వాచ్మెన్ చేత అలా చెప్పించిందా? ఇంతకీ ఆమెతో మాట్లాడి వెళ్ళిన అమ్మాయి ఎవరు? సింధూర్ అయితే ఆటోలో వెళ్లాల్సిన పని లేదు. కారు ఉంది. గాయత్రి కాదు కదా. కారు నడుపుతూనే సెల్ అందుకుని గాయత్రి నంబర్కి మరోసారి ట్రై చేశాడు. లక్కీగా గాయత్రి లైన్లోకి వచ్చింది. ఆటో రన్నింగ్ సౌండ్ వినిపిస్తోంది. థ్యాంక్ గాడ్. ఏమైపోయావు గాయత్రి? సెల్ ఆఫ్ చేసి కూర్చున్నావేమిటి? ఎగ్జైటింగ్గా అడిగాడు. కారణం ఉంది కానీ నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కారులో ఊరు మీద తిరుగుతూ నీకు ఫోన్ చేశాను. ఇంటి దగ్గర లేవు. ఎక్కడికి వెళ్ళావు? నేను ఎంతసేపు వసంతతో మాట్లాడుతూ ఉన్నాను. ఊహించాను. డర్టీ బిచ్. మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చు రగిల్చి నీతో
కబుర్లు చెప్తూ తీరిగ్గా కూర్చుందా? సుధా ప్లీజ్, వసంతనేమీ అనకుండా ఎలా ఉండమంటావు? సాయంత్రం నుంచి సింధూర కనిపించడం లేదు తెలుసా? తలో పక్కన పిచ్చి కుక్కల్లా ఊరి మీద పడి గాలిస్తున్నాం. ఈ గొడవంతటికి కారణం ఆ వసంత, నీకు తెలుసా? అరిచాడు. తెలుసా? భాస్కర్ సింధూర కోసం పసివాళ్లా ఏడుస్తున్నాడు, అది కూడా తెలుసా? అంతా తెలుసు అంటూ ఏమిటి తమాషా చేస్తున్నావు? యువతల అంత టెన్షన్తో చస్తుంటే ఇప్పుడు వసంత ఇంటికి వెళ్ళే వస్తున్నా, సమయానికి లేదు, లేకపోతే ఏం చేసేవాడినో నాకే తెలియదు. ప్లీజ్ ఆవేశపడకు సుధా, వసంత ఇంట్లోనే ఉంది. అర్థమైంది, ఇప్పుడే వెనక్కి వెళ్తున్నాను. వెళితే నా మీద ఒట్టే. గాయత్రి ప్లీజ్ సుధా, సింధూర్కి ఏమీ కాలేదు, క్షేమంగా భద్రంగా ఉంది. ఉదయం భాస్కర్ సింధూర్లు కలుసుకుంటారు. వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయటం కోసం వసంత చిన్న ట్రిక్ ప్లే చేసింది. రౌడీలను పంపించింది కూడా అందులో భాగమే. మనసులో ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు అలాగే ఉన్న పంతాలు పట్టింపులతో వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. వాళ్ళు కలవాలంటే ఒకరి గురించి ఒకరు టెన్షన్ పడాలి. వసంత చేసింది అదే. ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకో. బట్ వన్ కండిషన్, మన పెళ్లి సంగతి వెంటనే తేల్చకపోతే మళ్ళీ మన గొడవ మొదటికి వచ్చేస్తుంది అంటూ నవ్వేసింది. ఆ ఛాన్సే లేదు డియర్. ఇంతకీ సింధూర ఎక్కడ ఉంది? రిలీఫ్ ఫీల్ అవుతూ అడిగాడు. నాన్సెన్స్, ఉదయం నీకే తెలుస్తుందిగా. బట్ పొరపాటును కూడా నేను ఇలా చెప్పానని నోరు జారి ప్లాన్ పాడు చేయకు. ఉదయం కలుద్దాం ప్లీజ్ గాయత్రి. చెప్పరాదు, ఎవ్వరికీ చెప్పను. నో ఛాన్స్. వసంతకు మాటిచ్చాను. మీ ఇంటికి వచ్చేస్తాను. తలుపులు తీయబడవు. బీ ఏ గుడ్ బాయ్. ఉదయం కలుద్దాం. సీ యూ అంటూ ఫోన్లోనే ఓ కిస్ ఇచ్చి లైన్ కట్ చేసింది గాయత్రి. తేలిగ్గా నిట్టూర్చాడు. సెల్ జేబులో వేసుకున్నాడు సుధాకర్. ఇక తిరగటం అనవసరం అనుకుంటూ కారును భాస్కర్ రెసిడెన్సీ దిశగా పరుగు తీయించాడు. ఆ రాత్రి చలపతిరావు గారింట్లో ఇంచుమించు ఎవ్వరికీ నిద్రలేదంటే ఆశ్చర్యం లేదు. విషాదం నెలకొంది. ఏం జరుగుతుందోనన్న భయం చోటు చేసుకుంది. అన్నపూర్ణ అయితే సింధూర క్షేమంగా ఉండాలని, తిరిగి రావాలని గుర్తొచ్చిన ప్రతి దేవుడికి మొక్కుతూనే ఉంది. తల్లి కోసం ఏడ్చి అలసిపోయి నిద్రపోయాడు చింటూ. అర్ధరాత్రి వరకు సిటీ మొత్తం గాలించి సింధూర సమాచారం తెలియక భాస్కర్తో సహా అంతా ఇంటికి చేరుకున్నారు. కారుతో సహా ఆమె కనిపించకుండా పోవటం ఆశ్చర్యంగా ఉంది. పోలీసుల నుంచి కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. పోలీసు అధికారులు కూడా 3-4 సార్లు ఇంటికొచ్చి వివరాలు తీసుకొని వెళ్లారు. గాలింపు చర్యలు సాగుతూనే ఉన్నాయి. భాస్కర్ అర్ధరాత్రి దాటేసరికి ఆశ వదులుకున్నాడు. సింధూర సిటీ దాటి బయట ఏటో వెళ్ళిపోయి ఎక్కడో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఉదయం ఎలాంటి దారుణమైన వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నాడు. ఆ రాత్రికి సుధాకర్ భాస్కర్ పక్కనే ఉండిపోయాడు. ధైర్యం చెబుతూనే ఉన్నాడు. తను భాస్కర్కి అంత బలంగా ధైర్యం చెప్పడానికి కూడా తగిన కారణం ఉంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో కారులో తిరుగుతూ జరిగిన విషయం గాయత్రికి తెలుసో లేదో అనే ఉద్దేశంతో ఆమె సెల్కి రింగ్ చేశాడు. నాకంతా తెలుసు సుధా, అయినా నేనెక్కడికి రావటం లేదు. హ్యాపీగా నిద్రపోబోతున్నాను. నువ్వు తొందరపడి ఎవరికి ఏమీ చెప్పకు. సింధూర క్షేమంగా ఉంది. ఉదయం భాస్కర్ సింధూరలో కలుస్తారు. ఉదయం కలుద్దాం. గుడ్ నైట్ అని చెప్పి లైన్ కట్ చేసింది. అందుకే ఏదో విషయం లేదే గాయత్రి అంత ధీమాగా చెప్పదని గ్రహించాడు సుధాకర్. ఆ నమ్మకంతోనే భాస్కర్ ధైర్యం చెప్తూ పక్కనే ఉన్నాడు. మొత్తానికి ఆ రాత్రి ఒక దుస్వప్నంలా గడిచింది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో సుధాకర్ భాస్కర్ని లేపాడు. మగత నిద్రలో ఉన్న భాస్కర్ ఉలిక్కిపడి లేచాడు. ఏమైందిరా? సింధు జాడ తెలిసిందా? కంగారుగా అడిగాడు. ఇంకా లేదు, వసంత లైన్లో ఉంది, మాట్లాడు అంటూ సెల్ అందించాడు. వసంత పిలిచాడు. హాయ్ భాస్కర్, రాత్రంతా చాలా టెన్షన్గా ఉన్నట్లున్నారంతా అవతల నుంచి అడిగింది వసంత. విషయం తెలిసిందా? పొడిగా అడిగాడు. తెలుసు. నీ సింధూర ఎక్కడ ఉందో నేను చెప్తాను, వెళ్ళి కలుసుకో. ఆమె క్షేమంగా ఉంది. నో టెన్షన్, ఓకే? మాటలు వినగానే ఒక్కసారిగా సంతోషంతో గప్పున వెలిగింది భాస్కర్ ముఖం. వసంత ఎక్కడుంది నా సింధు? ఇప్పుడు ఎక్కడుంది? ఆత్రంగా అడిగాడు. ఆయా లక్ష్మి ఇంట్లో ఉంది, ఆమెను క్షమించు. ఇక మీ కాపురంలో కలతలు రాకుండా చూసుకోండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. లైన్ కట్ చేసింది వసంత. తెలిసింది, సింధూర్ ఎక్కడుందో తెలిసిపోయింది అంటూ ఆనందంతో ఎగిరి బెడ్ మీద నుంచి కిందకు దూకాడు భాస్కర్. అతని అరుపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది బంగ్లా. చకచకా తలుపులు తెరుచుకుని బయటకు వచ్చేశారంతా. ఎక్కడ్రా? ఎక్కడుంది? టెన్షన్ నుండి రిలీఫ్ ఫీల్ అవుతూ అడిగాడు సుధాకర్. ఐఎమ్ ఫూల్. ఆయా లక్ష్మి గురించి ఆలోచనే రాలేదు. ఆమె దగ్గరుందట, నేను వెళుతున్నాను అంటూ కారు కీస్ అందుకుని బయటకు పరిగెత్తాడు. అతడు కారు వేగంగా వెళ్ళిపోయింది. సుధాకర్ నుంచి మిగిలిన వాళ్లకు సమాచారం తెలియటం, ఒకరి తర్వాత ఒకరుగా
అందరూ బయటకు దూసుకుపోయారు కార్లలో. ఉదయం 6 కావస్తుందనగా సింధూరకు మెలకు వచ్చింది. ఎదురుగా ఆయా బెడ్ కాఫీతో నిలబడింది. ఆయా, ఏమైంది? రాత్రి నేను ఇంటికి పోలేదా? లేచి కాఫీ కప్పు అందుకుంటూ అడిగింది. లేదమ్మా, అలసిపోయి నిద్రపోయారు అంది ఆయా. నా కోసం మా వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు, నేను వెళ్ళాలి అంటూ కాఫీ సిప్ చేయటం ప్రారంభించింది. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడు వినిపించింది. సుడిగాలిలా లోపలికి దూసుకొచ్చాడు భాస్కర్. అతన్ని చూడగానే ఆనందంతో చటుక్కున లేచి నిలబడింది సింధూర. ముఖం పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయిన అతని ముఖం చూడగానే రాత్రంతా తన కోసం అతనెంత టెన్షన్ పడ్డాడో అర్థమైంది సింధూరకు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క దూకులో దూసుకెళ్ళి అతని కాళ్లకు చుట్టుకుపోతూ నన్ను క్షమించు భాస్కర్ అంటూ ఏడ్చేసింది. ఆమెను లేపి గుండెలకు హత్తుకున్నాడు భాస్కర్. ఇద్దరూ ఏడుస్తూనే ఉన్నారు. తిరిగి కలుసుకున్న ఆనందంలో కలిగిన దుఃఖం అది. అలా తిరిగి ఒక్కటైన ఆ జంటను ఆయా మాత్రమే కాదు, అప్పుడే ఆటో దిగి లోపలికి వచ్చిన గాయత్రి కూడా చూసి సంతోషించింది. థ్యాంక్స్ వసంత, మేమెవ్వరం చెయ్యలేనిది నువ్వు సాధించావు, యు ఆర్ గ్రేట్ అనుకుంది మనసులో. 2 నిమిషాల తర్వాత భాస్కర్ ముందుగా తేరుకుని సింధూర కళ్ళు తుడిచాడు. ఎందుకు ఇలా చేసావు సింధు? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకున్నావు అన్నాడు. నన్ను క్షమించు భాస్కర్ అంది సింధూర. ఆమెను వదిలి ఆయా వంక చూశాడు. ఆయా, నువ్వైనా రాత్రి ఫోన్ చేసి చెప్పాల్సింది. ఏమైనా సింధుని కాపాడి నాకు అప్పగించావు, నీ రుణం తీర్చుకోలేను అన్నాడు ప్రశాంతంగా. లేదు బాబు, ఇందులో నాదేం లేదు, మీరు పొగడాల్సింది వసంత గారిని. వసంత? వసంత? అవును భాస్కర్ అంటూ ముందుకొచ్చింది గాయత్రి. ఈ వ్యవహారంలో సూత్రధారి వసంత, రౌడీలను ఏర్పాటు కూడా ఆమె పని. మీ ఇద్దరిని ఒకటి చేయటం కోసం ఎంతంతా చేసింది. ఈ లెటర్ నీకిమ్మంది అంటూ కవర్ అందించింది. కవర్ చించాడు భాస్కర్. లోపల కొన్ని డాక్యుమెంట్లతో పాటు ఒక లెటర్ ఉంది. గబగబా లెటర్ చదివాడు. భాస్కర్, నీకు తెలియకుండా ఇదంతా చేశాను, క్షమించు. మీ భార్యాభర్తలు ఎప్పటిలా ఆనందంగా ఉండాలనే ఇలా చేశాను. ఒక రాత్రి మీరు బాధపడినా ఇక బాధలు సమస్యలు మీ దరికి రాకుండా చేశాను. భాస్కర్, పువ్వు వికసించగానే వీచే సువాసన ఆ పువ్వు నేల రాలే వరకు అంటిపెట్టుకునే ఉంటుంది. ప్రేమ కూడా అంతే. సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ ప్రేమకి దూరం కాకూడదు. ఈ మాట సింధూరకి వర్తిస్తుంది. నీలిమా టాయ్స్ కంపెనీలో నీకు 50% షేర్ ఇస్తూ నేను రాయించిన డాక్యుమెంట్లు పంపిస్తున్నాను. మీ భాస్కర్ ఇండస్ట్రీస్తో పాటు నా నీలిమా టాయ్స్ను కూడా నీ సొంత సంస్థలాగే భావించి మరింతగా డెవలప్ చేస్తావని భావిస్తున్నాను. ఈ ఉదయం 8 గంటలకు ఫ్లైట్కి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. నేను పొరపాటు చేసుంటే మీ భార్యాభర్తలు క్షమిస్తారని ఆశిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఉంటాను, వసంత. ఆ లెటర్ చదవటం ముగించేలోగా మిగిలిన అందరూ వచ్చి చేరారు. సింధూరను చూశాక కానీ టెన్షన్ తగ్గలేదు అందరికీ. అయితే చింటూని ఎత్తుకొని సింధూరను తీసుకుని వెళ్ళి తన కారులో కూర్చున్నాడు భాస్కర్. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళొస్తాం, మీరు ఇంటికి పదండి అని చెప్పి కారును వేగంగా ఎయిర్పోర్ట్ వైపు దూకించాడు. ఫ్లైట్కి ఇంకా 15 గంట టైం ఉంది. నీలకంఠంతో పాటు మరికొందరు బంధువులు వసంతకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఇంతలో హడావుడిగా వస్తున్న భాస్కర్ సింధూర్ల మీద వసంత దృష్టి పడింది. చిరునవ్వుతో ఇద్దరినీ సంతోషంగా చూసింది. చింటూని ఎత్తుకుని ముద్దాడింది. ఇంత అర్జెంటుగా వెళ్ళిపోవాలా అడిగాడు భాస్కర్. తప్పదు, మా వారు వచ్చారు. ఆ రోజు నీతో అబద్ధం చెప్పాను, డైవర్స్ తీసుకున్నానని. మా వారిని చూస్తావా? శ్యామ్, ఓసారి ఇలారా అంటూ పిలిచింది. ఒక యువకుడు వెనుదిరిగి దగ్గరకొచ్చాడు. అతన్ని చూసి భాస్కర్ సింధూర్లు షాక్ అయ్యారు. అతనికి ఒక కాలు లేదు, భుజాలకి స్టీల్ కర్రల సపోర్ట్తో నడుస్తున్నాడు. వసంత భర్త హ్యాండిక్యాప్ అంటే నమ్మలేకపోతున్నారు. మీట్ మై హస్బెండ్ శ్యామ్ సుందర్, కంప్యూటర్ టెక్నాలజీలో జీనియస్. మా పెళ్ళైన 2వ సంవత్సరం యాక్సిడెంట్లో కాలు పోయింది, బట్ వీఆర్ హ్యాపీ. ఆశ్చర్యపోతున్నారా? నాకు తెలిసి బాహ్య సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం చాలా గొప్పది. ఆ సౌందర్యం గురించి తెలుసుకుంటే జీవితం నవవసంతంలా సౌందర్య లహరిలా ఆనందంగా సాగిపోతుంది. టైం అయింది, వస్తాం. భర్త వెంట విమానంలోకి వెళ్ళిపోయింది వసంత. ఆ విమానం వెళ్ళిపోయే వరకు ఆగి వెనుతిరిగారు అందరూ. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.